ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చని బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అలా ఎవరు లేరు బ్రో, అందరూ బాగా ఆడుతున్నారు. ఇది తెలియని ఆన్సర్. మరి ఎవరో నచ్చకుండా ఏముంటారు బ్రో, ఎవరి ఇండివిజువల్ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి లైఫ్ కోసం చాలా సేఫ్ గా ఆన్సర్స్ ఇవ్వకండి బ్రో, ఇది మన బిగ్ బాస్ లో లేము. ఎవరు లేరు బ్రో, అందరూ ఎవరి కాళ్ళు ఆడతారు. అంతే కదా బ్రో, ఎవరు టైం వచ్చినప్పుడు ఒకళ్ళు నామినేట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళు బాగా ఆడారు అనుకున్నాం. నెక్స్ట్ వీక్ వాళ్ళనే మీరు పాజిటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మీరు నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ మావాడే. మీరు కూడా కాకుండా ఇమాన్యుయల్ కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి ఇమాన్యుయల్. విన్నర్ ఎవరు అవుతున్నారు? అవుతారు మావాడు పవన్. డౌట్ లేదు, డౌట్ లేదా? లేదు, మేము వీక్ బై వీకే వెళ్తున్నాం. విన్నర్ గురించి ఆలోచించట్లేదు. ఎవ్రీ వీక్ ఆడు బాగా ఆడాలి, మాకు సపోర్ట్ బాగుండాలి. జీరో నుంచి స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వచ్చిన రీచ్ గానీ మనోడి మీద ఉన్న పాజిటివిటీ గానీ లైక్ నెక్స్ట్ లెవెల్ షాక్. అర్థం చేసుకుంటారు జనాలు. ఓకే, ఇక్కడికి వెళ్ళా బాండ్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎవరి రీతితో పెట్టుకున్నారు, అది లేకపోతే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటాం బాగుంటది, లేకపోయినా బాగుంటది, ఏదైనా ఈడి గేమ్ ఈడిదే కదా. ఒకవేళ లేదనుకోండి రాములో ఉంటది. రాము గేమ్ లో ఉంటది. రాము మన ఏది బిగ్ బాస్ రాము అంటే నేను డిమాండ్ పవన్ కి ఇంకొకటి ఏదైనా పేరు రాము అని అలాంటి అబ్బాయి రాముడు మంచి వాళ్ళు చాలా వచ్చా. మీకు అనిపించిందా? అంటే రితుతో రిలేషన్ లేకపోతే గేమ్ బాగుపడేదా అంటే, మీరు చూసారంటే ఇప్పుడు వాడి గేమ్స్ అన్ని ఆడాడు, అన్నిట్లోనూ చాలా బాగా ఆడాడు. అసలు చెప్పాలంటే ప్రతి గేమ్లో ఇఫ్ ఈజ్ ఇండివిజువల్ గేమ్ అన్ని నగ్గాడు. సపోర్ట్ గేమ్స్లో కూడా బాగా చేశాడు, చిన్న చిన్న లక్స్ బ్యాడ్ లక్ వల్ల పోయాడు. సో దానివల్ల గేమ్కి సంబంధం లేదు. ఇట్స్ అబౌట్ అంటే ఆడియన్స్ ఎలా నగ్గాడు అన్నది, అది డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ రీతు రిలేషన్ ఎలా తీసుకున్న ఫేక్ అన్న రియల్, ఇది కంప్లీట్లీ ఆడియన్స్ మీదే. బట్ గేమ్ అయితే నాకు తెలిసి చాలా కసిగానే ఆడాడు మనవాడు, ఎందుకంటే బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ పవన్. ఆ కసి అవన్నీ ప్యాషన్ అవన్నీ అయితే చూపించాడు ప్రతి గేమ్లో. రీతు ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండేవారు. లైక్ బాండింగ్స్ గురించి చెప్పి, బాండింగ్స్ లైక్ ఆ ప్లేస్ లో రీతు లేకపోతే వేరే అబ్బాయి ఉండొచ్చు. ఆ బాండింగ్స్ అలా కలుపుకుంటూ కానీ ఏదైనా సరే లాయల్ గా ఉంటాడు. ఒకటి అన్నాడు, లైక్ ఏడ్చినప్పుడు నేను ఎప్పుడు ఏడవలేదు అమ్మ అసలు మీరు చూసే ఉంటారా చాలా, అంటే తన ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండవు. సో జెన్యున్ గానే ఉంటేనే అలా ఉంటది. సో ఏదైనా చిన్న తన ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది జెన్యునే, అందుకే అక్కడ ఫేక్ చేయట్లేదు. సో అక్కడికి వెళ్ళి తనకి ఏదనిపిస్తేనే అది చేస్తున్నాడు. అక్కడ ఎలా ఆ ఎన్విరాన్మెంట్ తగ్గ మంచి ఏది చేయాలో తను ఏం చేయాలో అదే చేస్తున్నాడు అంతే. వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినా సొసైటీ గురించి ఆలోచిస్తాడు ఎక్కువ. బాధపడతాను అది చెప్తా ఉంటాడు, మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అవి చెప్పాను సూపర్ హీరో వాడికి అదే అంటే లోపల బయటకు జనాలకి అర్థమైంది రాంగ్ వే అయితే అంటే కదా, ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. అంత జెన్యూన్ ఇంకా కంప్లీట్ గా తెలియలేదు. టాస్క్లు మీరు చూస్తే తెలిసిపోతుంది, ఫిజికల్ టాస్క్ అవన్నీ ఇండివిజువల్ అయినా అదే మనిషి. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే వీడి సపోర్ట్ కావాలి వాళ్ళకి, అంత స్ట్రాంగ్ ప్లేయర్. మీరు ప్రతి టాస్క్ లో కూడా చూసే ఉంటారు మన హెల్పింగ్ నేచర్ కానీ, ఆ తర్వాత ఎవరికన్నా మనోడు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇంజరీ అయినా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ తర్వాత అన్ని అసలు వెనకాల మాట్లాడు, ఎంత లాయల్ ఉండాలో అంత లాయల్ ఉంటాడు. స్టాండ్ తీసుకుంటాడు, మీరు ఒప్పుకోవాలి, అది స్టాండ్ అయితే తీసుకుంటాడు ఖచ్చితంగా. జనరల్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు పవన్ గురించి? ప్లీజ్ సపోర్ట్ డిమన్ పవన్. తన బయట ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు బిగ్ బాస్లో కూడా. తన చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ దానికి ఇది. తన హీస్ గివింగ్ హిస్ 100%. గేమ్స్ కానీ తన క్యారెక్టర్ పర్సనాలిటీ అన్నీ హీస్ 100% జెన్యున్. ప్లీజ్ సపోర్ట్ డిమన్ పవన్. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా జెన్యున్గా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. కీప్ సపోర్టింగ్ హిమ్. తను వస్తే చాలా మంది పైకి వస్తారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అందరికీ. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. అండ్ ఒక లాస్ట్ ఫైనల్లో నాకు ఒక క్వశ్చన్ మాకు సడన్గా వచ్చింది. ఒక సీక్రెట్ చెప్పండి బ్రో, మీ ఇద్దరు బయటికి తెలియదు. ఫ్రెండ్స్ అడగండి, డార్క్ సీక్రెట్స్. ఒక సీక్రెట్
జనాలకి తెలియంది పవన్ కోసం? కొంచెం ఆలోచించుకోండి ముందే అడిగితే చెప్తున్నాను. మీరు ముందు అడగలండి, ముందే చెప్పాలి కదా. నాకు తెలిసిన రీసెంట్గా తెలిసిన సీక్రెట్ అయితే ఒకటి, వాడి టీటోట్ వాళ్ళు ఎవరు తాగుతాడేది ఒకసారి తాగాడని చెప్పి మందు జస్ట్ టేస్ట్ చేసేవాడు. టేస్ట్ చేసాడు. అంత ఫిజికల్ గా ఫిట్ ఉన్నాడు, తాగాలనుకోడు కూడా ముందు. లేదా ఇంకేం అలవాటు లేవు అసలు. ఇంకేమన్నా చెప్పండి బ్రో, సీక్రెట్స్ మీకు బాగా తెలుసు కదా. నేను పబ్కి వెళ్ళాం అనుకోండి, మేము అందరం అక్కడ కూర్చొని తినడం ఏదో చేస్తాం, ఆడెళ్ళి మాంగా చదువుతుంది. అమ్మాయిలు ఎవరైనా అమ్మాయిలు ఈయన చూస్తారు, మీరందరూ చూస్తారా? అమ్మాయిలు ఈయన చూస్తారు. మనవాడికి బాగా ఫాలోయింగ్ ఉంది అమ్మాయి, మంచోడు కదా. అంటే చూడగానే కొరియన్ తెలిసిపోతుంది చూడడానికి కొరియన్ మంచి చూద్దామా అనేది చూస్తారా? మెయిన్ రీజన్ వాడు కొరియన్ బాయ్ లో ఉంటాడు, అందరూ కొరియన్ బాయ్ లో ఉంటాడు. లైక్ వాళ్ళకి కూడా మంచి చెప్తాడు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళు మోటివేట్ చేస్తాడు. ఈడు మా ముందు చూపిస్తాడు, ఎన్ని టీఎంస్ వచ్చినా సరే వాళ్ళకి ఇలా కాదు చదువుకోండి ఫస్ట్ అన్నట్టుగా చెప్తాడు. అవునా? సూపర్, డన్ బ్రో, థ్యాంక్ యూ ఏదో చెప్పాలనుకున్నా ఏం లేదు, అసలు మాట్లాడే చెప్పు. బయటకు వెళ్తున్నాం ఇంకో, మేము అందరం చోట ఉంటే అమ్మాయిలు పిలుస్తారు, ఫోటో ఇవ్వ ప్లీజ్ అని. ఓడి అమ్మ అనుకుంటాం, మా ముందు పేరు కూడా మమ్మల్ని పిలవాలి కదరా, మమ్మల్ని కూడా పిలవాలి కదా అనుకుంటా. నెంబర్ తీసుకొని రా. ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఇప్పుడు చూడాలి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు. అదే ముగ్గురు కలిపి తిరగడం ఉండదు ఒక బైక్ మీద. ఇప్పుడు అయ్యో, అప్పుడు ముగ్గురు ఒక బైక్ ఒక బైక్ అలా అని చెప్పి తిరుగులు రైడింగ్ చేయకండి మీరు. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ ఇంటర్వ్యూ చూసాక పవన్ గురించి అందరికీ అర్థమై అందరూ పవన్కి ఓట్ వేస్తారు అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. It's so great of you to come here and Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. it's great here bro. తెలుగు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సీ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.